అన్నారు, అది చేస్తాం ఇది చేస్తాం తొక్కినారు తీస్తామని సినిమా డైలాగ్ చెప్పడం తప్పితే అక్కడున్న వారిని ఏమీ చేయలేకపోతున్నారు గత వైసీపీ నాయకుల్ని అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవం లేదంటారా? జన సైనికులు అనేవాళ్ళు ఎవరు కూడా అండి ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో వైసీపీ నేతలతో కలిసిపోయారు, కుమ్మక్క అయిపోయారు అనే మాట మాత్రం అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు. కానీ జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా మా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితోని, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితోనే ఉన్నారు తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి కాకినాడ జిల్లా ఉదయశ్రీ ఎవరైతే ఉన్నారో తంగెళ్ళ ఉదయభాస్కర్ ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, మీ ఎంపీ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. సార్ పని చేసే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మా కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారు. ఆయన చేస్తున్నటువంటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారన్నది ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుంచి ఎన్ని ఫండింగ్ తెచ్చి ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీతో కాలేజీలు ఏర్పాటుతో పాటు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కూడా ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలలో తెలుసు. ఇక్కడ అందరికీ కూడా గతంలో ఇక్కడ వంగారు గీతా గారు కూడా పనిచేశారండి. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరు కూడా మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ప్రశ్నించలేదు. ఇవాళ పని చేస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి పంత నానాజీ గారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పని చేయని వాళ్ళని ఎవరు ప్రశ్నించేస్తారు, వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది అంటే కనుక. చివరిగా ఒకటి చెప్పండి కృష్ణవేణి గారు, కూటమి ప్రభుత్వం ఒకటి చెప్పండి చివరిగా, కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పాలిస్తుందని మీరు భావిస్తున్నారా? ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? నిర్మోహమాటంగా చెప్పాలి మీరు. గత ప్రభుత్వం కంటే ఏ మేరకు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ లాకప్ డెత్ విషయంలో ప్రజాస్వామ్యంలో వస్తున్నటువంటి ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అనేటువంటి విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో కానీ తలదించుకునేటువంటి, అంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. అంటే మనల్ని కొన్నిసార్లు విమర్శిస్తున్నారు విశ్లేషకులు, అంటే దాన్ని కూడా మనం మేము పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా రైట్ లేదు. లాకప్ డెత్ నిజంగా క్రిమినలే కావచ్చు, ఎంత పెద్ద నేరస్తుడైనా సరే కానీ దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి శిక్షలు వేస్తాయి. అంతేగాని ఒక సీఏకి ఏం అధికారం ఉంది సార్ లాకప్ డెత్? ఈ మాటని మీ అధినేత బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్ని సార్లు అన్నారు కానీ మీ నేత ఎందుకు ఆ సిఐ గారి మీద గట్టిగా చెప్పలేకపోతున్నారని కృష్ణాంజలి గారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాంజలి గారే కాదు, ఎవరైనా కూడా సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంది, నేర జరుగుతుంది అని చెప్తున్నారు కానీ సిఐ చేసింది కూడా తప్పే అని చెప్పి గట్టిగా ఎందుకు చెప్పట్లేదు? కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనా లేదంటే ఆల్రెడీ వచ్చిందనా? ఎందుకు చెప్పట్లేదు సార్? ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇవన్నింటినీ కంట్రోల్ చేయగలిగితే కనుక ఈ సీఏ లాంటి వ్యక్తులు కూడా ఇలాగ రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హోంమంత్రి గారు ఫెయిల్ అయ్యారని కాదు, కాకపోతే ప్రజాస్వామ్యంలో ఎవ్వరికి చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి హక్కు లేదు. అలాగే సీఏ లాంటి ఇక్కడ కమ్యూనిటీని తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఆ కమ్యూనిటీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అదే కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ అది తప్పని ఎవరైనా కూడా క్రిమినల్ కి కమ్యూనిటీ ఏంటండి? అది ఎవరైనా తప్పే, ఏ కులానికి నన్ను కట్టేయొద్దు అని ఆయన చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ కాపులకు అన్యాయం జరిగితే నేను మాట్లాడను, వేరే కమ్యూనిటీకి మాత్రమే జరిగితే నేను మాట్లాడతాను ఆయన ఎప్పుడు అనలేదు సార్. ఏ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది సరే కానీ మేము కూడా ఇంక్లూడింగ్ మేము కూడా ఫస్ట్ మాట్లాడతాం. ఇప్పుడు మా కమ్యూనిటీ అనే కాదు, ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే చంపి అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అనంతబాబు మా కమ్యూనిటీ అయినా సరే కానీ మేము దళితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం. కాదండి, అదే అనంతబాబు కమ్యూనిటీ అయినా ఒక దళితుడు చనిపోయాడని అప్పుడు రాజకీయంగా మీకు టీడీపీను జనసేన యూజ్ చేసుకోలేదా? ఇప్పుడు కాపు కమ్యూనిటీ అని వాళ్ళు రాజకీయం చేస్తే మీకు నొప్పి వచ్చింది ఏంటి అని అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు?
సార్ మాకు నొప్పని కాదు, అక్కడ మేము ఈ రోజు కూడా మీరు నేను మాట్లాడే పాయింట్స్ కూడా మీరు చూడొచ్చు. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి లాకప్ డెత్ అనేది తప్పు. అది ప్రభుత్వం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో ఆ కేసును కూడా అక్కడ అప్పచెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే మాత్రమే ఆల్రెడీ మా నాయకుని కూడా పంపించడం జరిగింది వారి ఇంటికి. కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి అన్న దానికి మాత్రం అది కరెక్ట్ కాదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, ఏదో ఒక వంక ఏదో ఒక షాక్ ఉప ముఖ్యమంత్రి గారి మీద వేసి చూపించడం అనేది మాత్రం కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్తాను. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియోలో కూడా మనం బయటలో కూడా మనం చూసాం. ఏదైతే ఒక కాపు కమ్యూనిటీ నాయకులతో తిట్టిన చోటు తిట్టకుండా తిట్టించి, అంటే కాపులు అనేవాళ్ళు తిట్లు తిడతారు, దుర్మార్గుల కింద చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. అది మనం చూసాం. ఎస్ సార్, కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అయ్యా మేము మాట్లాడలేదు సార్, ఇస్తాను సార్, మళ్ళీ కృష్ణాంజలి గారు ఇస్తాను మళ్ళీ ఇస్తావు, ఎవరో దూరుతో మధ్యలో అడ్డం పెడతావు. ఏం లేదు సార్. ఓకే రైట్, సారీ. ఫస్ట్ మీరు మీరే కంక్లూడ్ చేయండి. ఎస్, ఫస్ట్ ఆయనకి ఇచ్చాను అనుకున్నాను నేను. మీరే కంక్లూడ్ చేయండి. రైట్, మీరే కంక్లూడ్. పరిరక్షణ కమిటీ అనేది ఒకటి వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు మా దగ్గరకు వచ్చి వేడుకుంటే, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మేము భూమిని ఈదలుచుకోలేదు, ఈకున్నా కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, మా భూములకు అధికారులు కూటమి నాయకులు కలిసి ఈని భూములకు నీళ్లు వదిలి అక్కడ పాడు చేస్తున్నారు, మీరు మమ్మల్ని కాపాడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని అడిగితే, మేము అక్కడ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అనేది రైతుల తరఫున ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లోకేష్ గారికి సంబంధించినటువంటి గూండాలకు ముందే తెలుసు కాబట్టి లోకేష్ గారి పిఏ అధికారులందరినీ పెట్టి మేనేజ్ చేసి స్వయంగా వాళ్ళే కొట్టించిన తర్వాత మళ్ళీ మా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి నీచమైన చరిత్ర వాళ్ళకు ఉండి కూడా వాళ్ళు నీతులు చెప్పుకుంటూ వస్తారంటే మీరు అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు దూరం, మా ఇంటి మీ ఇల్లు అంతనే కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలి. కృష్ణాంజలి గారు ప్రశ్నించింది అదే సార్ మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎందుకు గుర్తు లేదు కాదు సార్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు ఇల్లు అంతే దూరమని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనోభావాలు దెబ్బతిని అని అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు గోల చేస్తున్నారని ఆయన అడుగుతున్నారు. సార్, నేను ఎవరినైనా ఒటిగానే ట్రీట్ చేస్తా, మీరు నా మీద మీరే మాట్లాడండి. ఇందాక కృష్ణాంజలి గారు అదే అడిగారని చెప్తున్నా. క్వశ్చన్ అడిగితే మీకు ఇబ్బందులు వచ్చేస్తాయట కదా సార్, సమాధానం చెప్పలేరా? అందరికీ వేసాం క్వశ్చన్లు, ప్రజల గొంతుకే మా గొంతుకే. మేము మాట్లాడుకుంటే అర్థం చెప్పాలనే. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు, ఏందేందో పెద్ద నీతులు చెప్పుకుంటూ వస్తున్నారు, మేమేదో చేసినామంట, తప్పులు ఏం తప్పులు చేయలేదంట, జగన్మోహన్ రెడ్డి గారు ఎగదోస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డి చేసిన మేము కమిటీ వేసుకున్న తర్వాత మేము అక్కడ లోకేష్ గారు పిలిచిన రాని క్యాండిడేట్ మండలి సత్యనారాయణ వాళ్ళకి సంబంధించిన పెంచలయ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డైరెక్ట్ గా రాళ్ళు తీసుకొని కొట్టేది వీడియోలో కనిపిస్తూ ఉంటే వీళ్ళ కన్ను కనపడకుండా మా వాళ్ళ మీద కేసులు పెడతారా? వీళ్ళు నీతులు చెప్తారా? ఇష్టం వచ్చినట్టు ఇంట కూర్చోవాలా? కృష్ణవేణి గారు చెప్తున్నారు ఆయన ఎన్కౌంటర్ చేసింది తప్పేనట, మరి వీళ్ళ నాయకునికి అయితే తప్పు కాదంట, వీళ్ళైతే మాట్లాడారంట, వాళ్ళైతే మాట్లాడతారంట. అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఫాలో అయ్యే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారి నోటితో చెప్పినారు, ఒక అమ్మాయి 3 రోజులు పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకొని రేపు చేస్తే చంపినారని. ఆ అమ్మాయి మొన్న వీడియోలో చెప్పింది, నా బతుకునేం బతుకుతుండా, మీ నీచ రాజకీయాల కోసం నన్నెందుకు వాడుకుంటారయ్యా నీచులారా అని ఆ అమ్మాయి చెప్పింది. నాకు పెళ్ళైంది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను మళ్ళా దాంట్లోకి ఎందుకు లాగుతున్నారు, మీ నీచమైన రాజకీయాల కోసం నన్ను ఎందుకు లాగుతున్నారు, సిగ్గులేని రాజకీయ నాయకులారా అని ఆ అమ్మాయి చెప్తే అది వదిలిపెట్టకుండా పదే 3 అమ్మాయిని 3 రోజులుగా ఇంట్లో పెట్టుకున్నాడు, రేప్ చేసినాడు చంపితే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చంపడానికే ఉండేది. మీరు చట్టం ఉండేది, మీ ఇష్టం వచ్చినట్టు చంపుకుంటా పోయి చంపేసి పూర్తి లేకుండా చేసి మళ్ళీ మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి వచ్చి ఓదార్చి మీ ఇష్టం వచ్చిన నాటకాలు కథలు చెప్తా అంటే వింటూ మేము కూర్చోవాలా? రాష్ట్రంలో మాకు లేదా హక్కు మీరు చేసిన తప్పులు ఎత్తి చూపించడానికి? పదే చెప్తారు అసెంబ్లీ కాదయా, బయట మాట్లాడుతుంటే పోసుకుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేకున్నారు. 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకంత కార్చుకుంటున్నారు? మీరు ఆయన ప్రెస్ మీట్ పెడితే తట్టుకోలేరు కదయ్యా. మీరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మీరు తట్టుకుంటారా? అసెంబ్లీకి వచ్చేందుకు మీరు టైం ఇవ్వమంటే ఇవ్వలేకుండా
భయపడుతున్నటువంటి రైట్ వ్యక్తులు మీరు రైట్ చివరిగా ఏమంటారు జగన్మోహన్ చెప్పండి సార్, రెడ్డి సమయం అయిపోయింది మిగతా మీరు చివరిగా ఏం చెప్తారు చెప్పండి జగన్మోహన్ ప్లీజ్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మీ వల్ల కాదు చివరిగా కాబట్టి చెప్పండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసే కార్యక్రమం చేసి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలను మీ కమ్యూనిటీ రైట్ 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 ఎస్ సమయం అయిపోయింది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ మీ చేయండి. తెలుగుదేశం పార్టీ Yes, yes. ఆధీనంలో Right, పెట్టుకొని మీ ఇష్టం Right, వచ్చినట్టు మోహన్ రెడ్డి గారు, మీ యొక్క మాట్లాడే అభిప్రాయం అర్థమైంది. మీరు ఆ డెవలప్మెంట్ Yes, yes. ఉద్దేశంలో భాగంగానే మీరు చేస్తున్నారు. రాయపూర్లో Right, రాజధాని right. చేయాలనే భాగంగా Right, 29 మీ ఆరోపణ గ్రామాలకు అర్థమైంది సార్. మీ Yes. లిమిట్స్ లో పెట్టుకొని Yes, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు, మీ ఉన్నటువంటి ఆరోపణ 50,000 కాక అర్థమైంది. మళ్ళీ Yes. 50,000 ఎకరాలకే మేము అడ్డుపడుతున్నాము. ఎస్ సమయం అయిపోయింది మోహన్ రెడ్డి గారు. ఎస్ ఎస్ కొంచెం బ్రేక్ లేండి కొంచెం ప్లీజ్ ప్లీజ్. ఎస్ ఎస్ ఆపండి ఇంకా మోహన్ రెడ్డి గారిని ఆపండి ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ సమయం అయిపోయింది అన్యదా భావించకండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ మిన్ టైంలో ఇచ్చాం. నెక్స్ట్ దీన్ని వేరే డిబేట్లో మాట్లాడింది కానీ మనందరూ ఎక్కడికి పోం, మనందరూ ఎక్కడికి ఏం లేదు. 9 నిమిషాలు ఇచ్చినారు. ఆ తర్వాత వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు. ఏమి లేదు సార్. నెక్స్ట్ టైం మీరు కూడా పొత్తుల్లో వెళ్ళండి, ఒక ముగ్గురు రండి, మనం 5 అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. దయచేసి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నా సిపిఐ సిపిఎంతో అయినా పొత్తు పెట్టుకోమని చెప్పండి. అందరం కలిసి మీకు ఒక 2-3 సపోర్ట్ ఏర్పడతారు. ఎస్ ఎవరో ఒకరు తీసుకోండి. సింహం అంటుంది దేనికి, మాకివ్వలేదో టైం అంటుంది దేనికి. ఎస్ కృష్ణాంజలి గారు దయచేసి ఆగండి, ఇస్తాను ఆగండి ప్లీజ్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఎస్ కృష్ణాంజలి గారు చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. ఏమండి లక్ష్మీనాథ్ గారు, ఒకసారి ఈ రాజకీయ పార్టీలన్నీ కానీ 1980s 1990s లో ఉండేటువంటి రాజకీయాలు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయి, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా విధానపరమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు వేశాయి అనేటువంటి విషయాన్ని ఈ పార్టీలు గమనించాలండి. ఒకసారి మీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కావాల్సిన రికార్డ్స్ దొరుకుతాయి. ఆ రోజున పుచ్చలపల్లి సుందరయ్య ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి సూచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు ఒకళ్ళు ఇద్దరే కదా కమ్యూనిస్టులని వాళ్ళేమి తోడనాడలేదు. వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలను కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, మనము రాజకీయాలు గమనించేటువంటి క్రమంలో వచ్చిన జయప్రకాష్ నారాయణ ఆయన ఒక్కడేగా ఉంది అసెంబ్లీలో ఆయన హాయిగా అనేకమైనటువంటి సూచనలు సలహాలు చెప్పినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మీరు గమనించండి, సిపిఐకి సంబంధించిన నోముల నరసింహయ్య కానివ్వండి, లేకపోతే ఎంఐఎంకు సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయండి? 4-5 సీట్లు. అయినా సరే వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనలో, వాళ్ళు చేసేటువంటి విమర్శలు అవి కూడా సహేతుకంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఇవి ఖచ్చితంగా వాటిని అబ్జెక్షన్ సార్. ఇప్పుడు ఇంటరప్షన్ చేసాం మిమ్మల్ని. పుచ్చోళ్ళపల్లి సుందరరామయ్య గారి గురించి మాట్లాడుతూ అన్ని బాగానే ఉంది, కానీ అసరుద్దీన్ ఓవైసీని కూడా దీనిలో మీరు జాయిన్ చేయడం అంత సహేతం కాదేమో నా అభిప్రాయం. కాదంటారా? నేను అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అసదుద్దీన్ ఓవైసీ కానీ కొన్ని సమస్యలు లేవనెత్తాడు. వాళ్ళని మీరు కేవలం మతపరమైనటువంటి అంశాల కిందే చూసే ధోరణి మంచిది కాదు. నేను అసెంబ్లీలో జరిగినటువంటి వాళ్ళ ప్రసంగాలు వినండి ఒక్కసారి. వింటే అర్థమైంది, మీకు కూడా తెలిసింది ఎవరికైనా గానీ. అందుకని ఊరికే పలానోళ్ళు అంటే నెగిటివ్ అనే ధోరణి మంచిది కాదు. నో సార్, అందుకని నేను సూచన చేస్తున్నా. డిఫరెంట్ గా మాట్లాడిన వ్యక్తుల్ని పుచ్చలపల్లి సుందరరామయ్య గారితో ముందు మీరు వాళ్ళ గురించి చెప్తూ దానిలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్న వాళ్ళని మీరు పోల్చడం అనేదాన్ని నేను చెప్తున్నాను. దాని గురించి అడుగు. ఏమంటే అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఎంఐఎం అంటే కేవలం మతపరమైనటువంటి అంశంగా చూడొద్దండి. వినండి, వాళ్ళ అసెంబ్లీ రికార్డ్స్ వెళ్ళి వినండి ఒకసారి. మీకు ఏమన్నా అవకాశం ఉంటే వినండి. అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని సూచనలు చేశారు తెలుస్తుంది అని చెప్తున్నా. మీకు తెలిస్తే తెలుసుకోండి, లేదా వదిలేసేయండి. నేను కరెక్ట్ గానే చెప్పాను, నేను వేరేది కాదు. ఇక్కడ నేను ఈ ప్రభుత్వానికి చెప్పే సూచన ఏంటి అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ కాబట్టి మీరు హాయిగా 2 ఏళ్ళు అయింది, మంచి పరిపాలన అందిస్తున్నారు. అనవసరంగా మీరు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడి అనేటువంటిది నా సూచన. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ఆగండి. చివరిగా చెప్తున్నారు. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్ చెప్పండి, చివరిగా చెప్పండి ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ప్లీజ్ సార్ సమయం ఇంకా ప్లీజ్ మ్యూట్ చేయండి. ఒక్కొక్కరు కంక్లూడ్ అయ్యాక మ్యూట్ చేయండి ఇంకా. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్.
ఆ సూచన ఇది కూటమి ప్రభుత్వానికి. Right. ఒకటి మన సమస్యలు అనేటువంటి ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి లేకుండా ఉంటే Right. అవతలకి అవకాశం రాదు అనేటువంటిది నా సూచన. రైట్ సార్, రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, 30 seconds ప్లీజ్, చివరిగా చెప్పండి. సార్ మేము కూడా ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడే మాటల్లో మేము ఎక్కడా తప్పెతకట్లేదండి. కాకపోతే ఏదైనా ప్రభుత్వం మీద కొన్ని అలిగేషన్ చేసినప్పుడు కావచ్చు, కొన్ని కొంత ఇబ్బందికరంగా మాడినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి